వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీకే నాలెడ్జ్ పాయింట్. సో ఆల్రెడీ ముందు వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి అండ్ వాటి గురించి డెఫినేషన్స్ అని చూసుకున్నాం. సో ఇప్పుడు సబ్ టాపిక్స్ అన్నమాట. సో నౌన్ అంటే ఆల్రెడీ మనం చెప్తాం, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, థింగ్, యానిమల్ ఎక్సెట్రా అంటే నామవాచకము, పేరును తెలిపేదాన్ని నౌన్ అని అంటాం. సో ఇప్పుడు మనకు నౌన్ కింద టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేవి ఉంటాయి. నౌన్ రకాలు అంటే ఎన్ని రకాల నామవాచకాలు ఉన్నాయి అనేది చెప్తాం. ఓకే, మెయిన్ గా మనకి 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్, ఫిఫ్త్ వన్ కలెక్టివ్ నౌన్. సో ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏదైనా ఒక థింగ్ ని లేదా నౌన్ ని పర్టికులర్ గా చూపించేదని, ఖచ్చితంగా ప్రత్యేకమైన ఒక వస్తువుని తెలిపేదాన్ని ఏమంటాం అంటే ప్రాపర్ నౌన్ అంటాం. ఒక వ్యక్తి, ప్రదేశం లేదా వస్తువు యొక్క ప్రత్యేక పేరును ప్రాపర్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రవి లీవ్స్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మనకి 2 నౌన్స్ ఉన్నాయి. ఏమేమి? రవి, హైదరాబాద్. సో హైదరాబాద్ అనేది ఒకటే, సో వేరే ఏమి ఉండవు. సో పర్టికులర్లీ ఒక ప్రత్యేకమైన వస్తువుని గాని ప్రదేశాన్ని గాని గుర్తించేదాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. సో ఇక్కడ రవి లీవ్స్ ఇన్ హైదరాబాద్ లో రవి అనేది ప్రాపర్ నౌన్, హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ మనం సాధారణంగా చెప్పేదాన్ని ఏమంటామంటే కామన్ నౌన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా పేరు అంటే అబ్బాయిలు, అమ్మాయిలు, ఊర్లు, సిటీ, స్కూల్ ఇలా చెప్తాం కదా. అలా అంటే స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఒకదాన్ని గుర్తించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్, దేశాలు ఇలా చెప్తాం కదా, ఇవన్నీ కామన్ నౌన్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్, సిటీ, స్కూల్, టీచర్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్ ఈస్ ప్లేయింగ్ అని వస్తే అక్కడ బాయ్ అనేది నౌన్, బట్ ఇది ఏ నౌన్ కింద వస్తుందంటే కామన్ నౌన్. నెక్స్ట్ వన్ కలెక్టివ్ నౌన్. ఒక గుంపుని సూచించే పదాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటాం. అంటే గ్రూప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కలెక్టివ్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a cricket team has 11 members. ఇందులో టీమ్ అనేది ఒక నౌన్. నెక్స్ట్ ద టీమ్ won the match. ఇక్కడ టీమ్ అనేది నౌన్, మ్యాచ్ అనేది నౌన్. కానీ టీమ్, మ్యాచ్ ఈ రెండు వచ్చి మ్యాచ్ అనేది కామన్ నౌన్, టీమ్ అనేది కలెక్టివ్. నెక్స్ట్ వన్ మెటీరియల్ నౌన్. వస్తువులు తయారయ్యే పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏవైనా గ్లాస్, వుడ్, వాటర్ ఇవన్నీ మనం మెటీరియల్ థింగ్స్ ని చెప్తాం కదా. థింగ్స్ అన్ని కూడా మెటీరియల్ నౌన్స్ కింద వస్తాయి అన్నమాట. గోల్డ్, సిల్వర్, వుడ్, వాటర్, మెటల్ ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద రింగ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్. ద రింగ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్. రింగ్ అనేది రింగ్ అనే పర్టికులర్ రింగ్ ఏం కాదు, చాలా రింగ్స్ ఉంటాయి. సో రింగ్ అనేది కామన్ నౌన్, గోల్డ్ అనేది మెటీరియల్. నెక్స్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇన్నర్ ఫీలింగ్స్ ని తెలియజేసేది. అంటే కనిపించని భావాన్ని గాని గుణాలని గాని మనం ఫీల్ అవుతాం బట్ టచ్ చేయలేం. అలాంటి దాన్ని ఏమంటాం అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ, లవ్, హ్యాపీనెస్, కైండ్నెస్, ఎమోషన్స్ ఇవన్నీ దేని కింద వస్తాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇక్కడ పాలసీ అనేది నౌనే, హానెస్టీ అనేది నౌనే, బట్ హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, పాలసీ అనేది కామన్. సో టోటల్ గా మనం ఈ రోజు 5 నౌన్స్ గురించి చూసాం. 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి చూసాం. ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్, ఫోర్త్ వన్ మెటీరియల్ నౌన్, ఫిఫ్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా తెలియజేసేది, పర్టికులర్ నేమ్ ఉండేదాన్ని ప్రాపర్ నౌన్. కామన్ నౌన్ కామన్ గా అందరినీ తెలియజేసేది కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, గర్ల్, స్కూల్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. ఒక గుంపుని ఏదైనా గ్రూప్స్ ని తెలియజేసేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. టీమ్, ఫ్లాక్ ఇలా ఉండేదాన్ని. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. ఏ పదార్థాన్ని అయితే యూజ్ చేసి తయారు చేస్తామో ఏదైనా ఒక వస్తువుని దాన్ని ఏమంటాం అంటే మెటీరియల్ నౌన్ అని అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. మన ఇన్నర్ ఫీలింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్, హ్యాపీనెస్, థింకింగ్ ఇవన్నీ దేని కింద వస్తాయి అంటే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద వస్తాయి. సో నెక్స్ట్ ఫైనలీ దిస్ ఇస్ ద క్విజ్ టైమ్. సో మేము ఇక్కడ మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇస్తాము. మీ ఆన్సర్ ని కమెంట్ లో పిన్ చేయండి. ఫస్ట్ వన్, విచ్ ఇస్ ద ప్రాపర్ నౌన్? ఏ బాయ్, బి హైదరాబాద్, సి సిటీ. సెకండ్ వన్, విచ్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్? ఏ బుక్, బి లవ్, సి పెన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఇస్ ద కలెక్టివ్ నౌన్? ఏ టీమ్, బి గర్ల్, సి టేబుల్. Please comment your answers in the comment section below. So for more basic grammar videos, do like, share and subscribe our channel.